మమ్మల్ని దేవతని నమ్మకస్తులుగా చేయండి, ప్రార్థనా పరులుగా చేయండి. ప్రార్థనాత్మ చేతనని మమ్మల్ని నింపండి ప్రభా తండ్రి. లోకం యొక్క చివరి దినముల్లో ఉన్నాము, కడవరి దినముల ఒడిలో ఉన్నాము, అపాయకరమైన దినముల్లో ఉన్నాము తండ్రి. దేవ ప్రపంచంలో ఎంతో అనైక్యత, శాంతి, అసమాధానము జనం మీదకి జనము లేస్తూ ఉన్నది ప్రభా తండ్రి. భక్తులు ప్రవక్తలు చెప్తా ఉన్నారు, ఇది 3వ ప్రపంచ యుద్ధమునకు దేవా తండ్రి దారి తీయడానికి సమీపంగా సూచనలు కనబడుతున్నాయి. దేవుని యొక్క దివ్యమైన వాక్యం యొక్క నెరవేర్పునకు దేవా తండ్రి సూచనలు కనబడుతున్నాయి. కనుక మెలకు కలిగి దేవా నీవు విన్నదాన్ని బట్టి దేవా విశేష జాగ్రత్త కలిగి ఉండి దేవా వాక్యంలో నడుచుకుంటకు జాగ్రత్తగా పరిశీలన కనబడి ఉండమని దేవా తండ్రి. దేవా నీ సేవకులు అనేక వర్తమానాల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు తండ్రి. దేవా హెచ్చరికలమే విని దేవా తండ్రి వట్టి మనసుతో వెళ్ళిపోకుండా సహాయం దయచేయండి. మమ్మల్ని నమ్మకస్తులుగా చేయండి ప్రభా తండ్రి. ప్రార్థనాత్మ చేతనను మమ్మల్ని నింపండి దేవా. దేవా తండ్రి నా దోషం నా పాపం ఎక్కడ ఏలుబడి చేయనివ్వదు, అయోగ్యముగా నేను ఎక్కడ ప్రవర్తించనివ్వదు ప్రభా. న్యాయముగా నేను ప్రవర్తించే భాగ్యం నాకు మీరు దయచేయండి దేవా. అన్యాయముగా నేను ఉండనివ్వదు ప్రభా తండ్రి. ఏవి నీచములో, ఏవి జ్ఞానములో, ఏవి ఖ్యాతి గలవో దేవా నేను దేవా తండ్రి యోచించే భాగ్యము నాకు మాకు మీరు దయచేసి బలపరచండి. నన్ను మొదట మీరు క్షమించుము దేవా. క్షమాపణ హృదయము దేవా నాతోటి ఉంచండి దేవా. నాలో గర్వపు హృదయం ఉండనివ్వదు, అహంభావనాలో ఉండనివ్వదు. ఈర్ష్య, డాంబికము, నేత్రాశులు, శరీరేచ్ఛలు ఏవి నా మీద ఏలుబడి చేయకుండా సహాయం దయచేయము. ఈ యొక్క దేవా తండ్రి రాత్రికాల సమయంలో దేవ కొద్ది నిమిషములు నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడము తండ్రి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మాకు దయచేయండి. ఆయా ప్రాంతముల నుంచి నీ బిడ్డల వాక్యం లైవ్ ద్వారా విన్నై ఉన్నారు. వారికి కావాల్సిన వాక్యము కూడా మీరు అందింపచేసి బలపరచండి. విడిచిపెట్టవద్దు ప్రభా. దేవాని దర్శన భాగ్యం చేత నన్ను మమ్మల్ని దర్శించి దేవాని వాక్యము దేవా సౌండ్లో కానీ, సిగ్నల్లో కానీ, పిక్చర్ క్వాలిటీలో కానీ, సౌండ్ క్లారిటీలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని అనుకూలంగా ఉంచుము. వాతావరణం మాకు అనుకూలపరిచిన విధానముకై నీకు వందనములు. చల్లని వాతావరణం ఇచ్చిన విధానముకై నీకు వందనములు. తొలకరి వానను దేవా తండ్రి నువ్వు దయచేస్తున్న విధానముకై నీకు వందనములు. ప్రతి దానిని బట్టి నేను మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేసి బలపరచుము తండ్రి. దేవా తండ్రి నీ ఆత్మతో ఉంచి మమ్మల్ని లేవనెత్తి మీరే మహిమ ఘనత పొందండి. మమ్మల్ని శక్తివంతులుగా, బలవంతులుగా చేయండి. అనేక మంది రాలేకపోయినారు, వారికి మరొక అవకాశం, తరుణం మీరు దయచేయండి. వచ్చిన వారి బట్టి నీకు వందనములు. రే ప్రభు దినము దేవా ఆరాధన కోసము నన్ను మమ్మల్ని సిద్ధపరచుము తండ్రి. దేవా తండ్రి నీ ఆత్మ నాతో ఉంచి బలపరచుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి, ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి 243వ పాట, 243వ పాట పాడుకుందాం. చటించుడి మనుష్య జాతికి యేసు నామము. 243వ పాట. చటించుడి మనుష్య జాతి కేసు నామము. చటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేషర నాసునాదము వీను పర్యంతము. చాటుధాము 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 చాటుధాము
చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వార్లానందముతో నేనాడగోయుదోరు నేడి వాగ్దత్తంబుతో మన ఘోరు భక్తుల నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము చాటు చాటుదాము చాటుదాం చాటుదాము చాటుదాము చక్కని సమీపమందనండనేం చావు కాలమో సదా నశించుపోవు వారికి సుభాగ్యమో. విధంబుజోపగోరి యాశతోడ నిత్యము వినిపించుచుందు. చాటుదాము 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 సత్య సువార్తను. ప్రభువైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం వింటున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. దేవుని వాక్యంలో నుంచి కొంత భాగము చూద్దాం. మనందరికీ పరిచయం ఉన్న భాగమే. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 21వ వచనము. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సిదోనుల పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనె బట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనస్సు పొందియుందురు. సరిపోతుంది. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా. అయ్యో అనే పదము మనము నష్టము జరిగినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఈ విషయము జరిగి ఉండకపోతే బాగుండు అని అన్నప్పుడు అయ్యో అనే పదము వాడతాం. ఇక్కడ సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసు ప్రభుల వారు అయ్యో అంటున్నాడు. ఎవరి కోసం అంటున్నాడంటే కొరాజీనా అనే ప్రాంతము, బెత్సయిదా అనే ప్రాంతము. ఈ రెండు ప్రాంతములు ప్రభువారు చూశాడు. చూసిన తర్వాత దాని యొక్క చరిత్ర ఆత్మీయంగా దాని చరిత్ర చూసి ప్రభు దాని యొక్క చరిత్రలో ఒక మాట చెప్తా ఉన్నాడు. మీ మధ్య చేయబడిన అద్భుతములు. దేవుడు బెత్సయిదాలోని కొరాజీన్లో ఎన్నో అద్భుతములు చేశాడంట. ఎన్నో సూచక్రియలు చేశాడు. ఎన్నో మేళ్ళు దీవెనలు ఆ ప్రాంతములకు దేవుడు ఇచ్చాడు. కానీ ఆ ప్రాంతములో జరిగిన అద్భుతములు సూచక్రియలు
తూరు సిదోను పట్టణములో చేయబడినదే. దేవుడు ఈ రెండు ప్రాంతములకు అద్భుతములు ఎన్నో చేశాడు. అద్భుతం చేసిన తర్వాత వాళ్ళు ఎలాగున్నారు? ఇప్పుడు అద్భుతము దేవుడు చేసిన తర్వాత దేవుని మాటకు మనము లోబడాలా వద్దా? లోబడాలి. అద్భుతము ఆశ్చర్యము జరిగిన తర్వాత సాధారణముగా మనకి ఏదైనా కష్టము, బాధ, ఇబ్బంది వచ్చినప్పుడు నేను కానివ్వండి, మీరు కానివ్వండి, లోకములు ఎవరైనా కానివ్వండి, దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేస్తాం. ప్రభా, ఈ కష్టములో ఉన్నాను, జాగ్రత్తగా వినండి, ఈ ఇబ్బందిలో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను, ఈ యొక్క పరిస్థితిలో నేను సతమతం అవుచున్నాను, దీని నుంచి నాకు విడుదలను ఇస్తే నీకు సాక్షిగా ఉంటాను. ఎన్నోసార్లు నిబంధన చేస్తాము. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే మన మనస్సాక్షి, మన పరిస్థితి తెలిసి కూడా మనము అంత నమ్మదగిన వారము కాదని ఆయన తెలిసి కూడా ఆయన మన మాటలతో చెప్పిన దాన్ని నమ్మి మనకి ఎన్నో కార్యములు చేస్తాడు. చూడండి, మన బిడ్డలు కూడా ఒకసారి తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చి అమ్మా, లేకపోతే నాన్న, డాడీ, మమ్మీ అని వచ్చి ఇంక మళ్ళీ ఇలాగ చేయను, ఈసారి బాగానే ఉంటాము అంటే మొదటిసారి అవకాశం ఇస్తే పర్లేదు. ఎన్నిసార్లు మన బిడ్డలు ఆ మాట చెప్పినా మనం అవకాశం ఇస్తూనే ఉంటాము. ఎందువల్లంటే నమ్మదగిన వారనా కాదు, వారి ఎడల మనకున్న ప్రేమ. దేవుడికి కూడా మన ఎడల ప్రేమ ఉంది కాబట్టి దేవుడు కూడా మనను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎవరిని ప్రేమించాడంటే కొడుకుని ప్రేమించుకున్నాడా? పరలోకమును ప్రేమించాడా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమును ఎంతో ప్రేమించాడు. ఇక్కడ చేపలు దొరుకుతాయి, సముద్రంలో వేటెళ్ళి మాంసాహారం తిందామనా? లేకపోతే లోకంలో వేట మాంసము, మేక మాంసము, ఆ మాంసములు, ఈ మాంసాలు దొరుకుతాయి, మంచిగా బిర్యానీ వండుకొని తినొచ్చానా? దేవుడు లోకమును అంటే, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుష్యులు. కనుక దేవుడు మానవుడిని ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లను ఆయనను మనకు అనుగ్రహించెను. లోకములో యేసుప్రభుని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే అద్వితీయ కుమారునిగా ఆయన లోకములో పుట్టాడు. ఏం చేయాలంట? ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపడు. ఫస్ట్ వాగ్దానం అది. దేవుని యందు విశ్వాసం ఉంటే నాశనం అనేది లేదు. నశింపక ఏమైపోతాడంట? నిత్య జీవము. నాశనం అనగా నరకం ఉండదు, కానీ శాశ్వతమైన పరలోకమును వెళ్ళడానికి ఆయనను మనకు అనుగ్రహించాడు. ఎలాగ అనుగ్రహించాడు? ఫ్రెండ్షిప్ చేయడానికా? లేకపోతే స్నేహం చేయడానిక? కాదు. ఎలాగ అనుగ్రహించాడంటే ఎంత హీనమైన స్థితిలో దేవుడు తన కుమారుడు మనకి ఇచ్చాడంటే ఆయన తన అద్వితీయ కుమారుని బలి ఇచ్చి మనకి ఇచ్చాడు. ఆయనను గల్గోతా కొండ మీద, కల్వరి కొండ మీద యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు బలి ఇచ్చి మనకి ఇచ్చాడు. ఈ బహుమానం ఒకరోజు కాదు, ఈ బహుమానం ఒక దినము కాదు. ఆయనను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా ఆయన శరీరమును, ఆయన రక్తమును భుజించడానికి మనకి అర్హతనిచ్చాడు. కనుక ఇక్కడ మనం చూస్తున్న భాగం ఏంటంటే, ఇక్కడ చూస్తున్న పరిస్థితి ఏంటంటే, కొరాజీనా, బెత్సైదా రెండిట్ల మధ్యన ఎన్నో అద్భుతములు చేశాడు దేవుడు, ఎన్నో సూచక్రియలు చేశాడు, ఆశ్చర్యములు చేశాడు. కానీ అదే ఆశ్చర్యములు, అదే సూచక్రియలు తూరు సిదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణం వారు పూర్వమే గోనె బట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందుదురు. వారు పూర్వం అంటే ఎప్పుడో, ఇన్ని రోజులు కాదు, అనేక సార్లు ప్రభా ఇంత వాక్యం మాకు వినబడుతుంది,
సత్య సువార్త మాకు వినబడుతుంది. మారు మనసుందా? మారు మనసుందా? మారు మనసు లేకుండా దేవుని యొక్క అద్భుతాలు మనం అనుభవిస్తున్నాం. మంచిది, దేవుడు అద్భుతాలు మన పట్ల ఎందుకు చేస్తున్నాడంటే మారు మనసు పొందాలి అని. దేవుడు తూరు సీదోను పట్టణముల నుంచి ఆశించింది ఏంటంటే అద్భుతముల ద్వారాగా వేల కొలది దేవుని మందిరంలో వచ్చి కూర్చుంటారని కాదు. అద్భుతముల ద్వారాగా సంఘము యొక్క సరిహద్దులు విశాలపరచబడి సంఘములో జనాలు రావడం బట్టి చందా కానుకలు ఎక్కువైతాయని కాదు దేవుడు చేసింది. ఎందుకంట వారు పూర్వమే గోనెబట్ట కట్టుకోవాలి, బూడిదలో కూర్చోవాలి, మారు మనసు పొందాలి. అందుకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. అద్భుతము సంఘమును పెంచడానికి కాదు, అద్భుతము సంఘములో ఉన్న సభ్యులను పెంచడానికి కాదు, అద్భుతము మారు మనసు పొందడానికి. మనం అనుకుంటాము మా సంఘములో ఎక్కువ అద్భుతములు జరుగుతున్నాయండి, మేమేం ప్రార్థన చేసినా దేవుడిగా జవాబిస్తున్నాడు కనుక అద్భుతములు బట్టి సంఘములో సభ్యులు పెరుగుతారని మనము భౌతికంగా శరీర సంబంధముగా మనము రక్త మాంసములో ఉన్నాం కనుక, భౌతిక సంబంధమైన దేహముతో ఉన్నాం కనుక భౌతికంగానే ఆలోచిస్తాం. కానీ దేవుని యొక్క విధానం అది కాదు. ఒక సంఘములో ఒక దైవజనుని కానివ్వండి, ఒక సంఘ కాపరిని కానివ్వండి, ఒక ప్రవక్తను కానివ్వండి, ఒక దేవుని బిడ్డను కానివ్వండి, దేవుడు వాడుకుంటున్నాడంటే సంఘములో సభ్యులు పెంచడానికి కాదు, ఏ విధము చేతనైనను కొందరినైనా దేవుని ఎదుట నిలవబెట్టడానికి. ఇక్కడ కాదు. ఇక్కడ సంఘములో ఉండవచ్చు, ఊడిపోవచ్చు. ఇక్కడ సంఘములో కొన్ని దినములు రావచ్చు, కొన్ని దినములు మానేయచ్చు, లేకపోతే మనము పూర్తిగా మానేయచ్చు, వేరే సంఘానికి వెళ్ళొచ్చు. లోకంలో ఎన్నో కొన్ని వేల కొలది సంఘములు ఉన్నాయి, సంఘములు మార్చుకోవచ్చు, వెళ్ళవచ్చు. దాని గురించి నేను చెప్పడం లేదు. కానీ ఏ విధము చేతనైనను పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనను కొందరినైనా ఆయన రాజ్యములో నిలబెట్టడానికి నేను ప్రయాస పడుతున్నాను. అద్భుతము దేవుడు చేస్తుంది. అందుకు అద్భుతము ద్వారాగా దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా దేవుడు నాకు ఈ దినమందు వర్షం ఇచ్చాడండి, దేనికి? ఊడ్చుకోవడానికి, నాటులు వేయడానికి. లేకపోతే ఈ దినమందు వర్షం ఇచ్చాడండి దమ్ము చేయడానికి, పొలము దున్నుకోవడానికి. ఈ దినం వర్షం ఇచ్చాడండి విత్తనాలు నాటడానికండి. మంచిదే. అద్భుతం ఇచ్చిన తర్వాత ఏదో ప్రభు నాకు చేసాడు మేలు కాబట్టి ఏదో దైవజనుడి దగ్గరకు వచ్చో, లేకపోతే కానుక సంచిలోనో కానుక పెట్టలోనో కొంత దేవునికి ద్రవ్యము ఎలాగా కానుకగా ఇచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే అమ్మయ్య రుణం తీర్చేసుకున్నాం అని మనము అనుకుంటాం. అంతేనా? దేవుడు నా పట్ల మేలు చేశాడు కనుక ఆయన రుణము నేను ఉంచుకోకూడదు అనుకుంటావు. కానీ దేవుని రుణం మనం తీర్చుకోగలమా? ఎప్పటికీ మనము తీర్చలేము. ఎప్పటికీ మనము తీర్చలేని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే దేవుడు నా నాసికారంధ్రములు ఏముంచాడు? జీవాత్మను, జీవవాయువును ఉంచాడు. ఆక్సిజన్ నేను పీల్చుకుంటాను కాబట్టి నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. ఇటీవల కరోనాలో అనేక మంది చనిపోతూ ఉన్నారు. వారికి ఈ కరోనా ఇన్ఫెక్షన్ వలన వారు ఊపిరితిత్తులు చెడిపోయి ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు వారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ప్రతినిత్యము వారు ఆక్సిజన్ మనం పీల్చుకునే గాలిని కొనుక్కొని వాళ్ళు ఏం చేశారు? ముక్కుకి తగిలించుకొని పీల్చుకుని అలాగ కొంతమంది బ్రతికి సజీవులుగా ఉన్నారు. ఒక ఆయన అలాగే ఉన్న తర్వాత, అలాగే జీవించిన తర్వాత, అతను అంతా అయిపోయిన తర్వాత అతను డిశ్చార్జ్ అవుతున్నాడు. హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్ సిబ్బంది అతని చేతిలోకి బిల్ పెట్టారంట. అయ్యా మీరు ఇన్ని లక్షల రూపాయలు దీనికి చెల్లించాలి. ఏంటి, నేను ట్యాబ్లెట్లు ఏమో వాడలేదు కదా, లేవు ట్యాబ్లెట్లు, బిల్ ఏం లేదు. అయ్యా నేనేం కట్లు కట్టుకోలేదు కదా, దెబ్బలు తగలేదు కదా, కట్లు కట్టుకోలేదు కదా, లేదు. ఆయింట్మెంట్లు ఏమి లేవు కదా, సెలైన్ బాటిల్స్ కూడా, ఫ్లూయిడ్స్ కూడా నాకు పెద్దగా ఏమీ ఎక్కించలేదు కదా, అవి కూడా ఏమీ లేవు. ఆఖరణ ఒకటి ఉందంటే ఏంటది? ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు. పీల్చుకునే గాలికి ఇన్ని లక్షలు బిల్లు వేశాడు.
అతను ఆ బిల్లు చూచి ఏడవడం ప్రారంభించాడు. నర్సు కంగారు పడి వచ్చి, ఏంటండి మీరు ఏడుస్తూ ఉన్నారు? మీరేమో పెద్ద కారులో వచ్చారు, బెంజ్ కారులోని. ఉన్నతమైన స్థితిగతులు మిమ్మల్ని పరామర్శించడానికి ఈ ఊర్లోని పెద్ద పెద్దవారు, ఈ దేశంలో పెద్ద పెద్దవారు వస్తూ ఉన్నారు. మీరు బహు సంపన్నులుగా కనబడుతున్నారు. ఈ బిల్లు చూసి మీరు ఏడుస్తున్నారేంటి అంటే, నేను బిల్లు కట్టలేక ఏడవటం లేదు. ఇంతకాలం నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నేను సజీవుడిగా ఉన్నానంటే దేవాతి దేవుడు నాకు ఉచితముగా ఆక్సిజన్ ఇచ్చాడు. దానికి నాకు దేవుడి బిల్లు ఇస్తే నేను కట్టగలనా? దేవుడు మనం పీల్చే గాలికి ఒక బిల్లు ఇచ్చాడు అనుకోండి, కట్టగలమా? కట్టలేము. కనుక దేవుడు మనని ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే, దేవుడు మనము దినదినము బ్రతుకుతున్నామంటే అదొక అద్భుతము. ఈ అద్భుతము ద్వారాగా దేవుడు అంటున్నాడు, మీరేం చేయాలంట? మీరేం చేయాలి? గోనె బట్ట కట్టుకోవాలి, బూడిద వేసుకోవాలి. మూడవది మారు మనసు పొందాలి. గోనె బట్ట అంటే వెళ్ళి ఎక్కడో అంగడికి, షాప్కి వెళ్ళి, కొట్టులోకి వెళ్ళి ఏంటది ఏదో గుడ తీసుకుని గోనె దాన్ని కట్ చేయించుకుని దర్జీగా టైలర్ దగ్గరికి వెళ్ళి దాన్ని కుట్టించుకోమని కాదు, కానీ గోనె బట్ట అనగా తగ్గింపు కలిగి ఉండాలి. గోనె బట్ట అనగా అహంకారమును విడిచిపెట్టాలి. గోనె బట్ట అనగా నీ పూర్వస్థితిని తీసివేయాలి. తీసివేసిన తర్వాత గోనె బట్ట వేసుకుంటే అర్థం ఏమిటంటే, ఏ పరిస్థితిలోనైనా మనం దానికి అనుగుణంగా ఉండగలము. రెండవది బూడిదలో కూర్చోవడము. చూడండి, దేవుని యొక్క ఉగ్రత నినివే పట్టణస్థుల మీదకు వచ్చినప్పుడు ఆ సువార్త ఎక్కడికి వెళ్ళిందంట? రాజుగారి దగ్గర కూడా సువార్త వెళ్ళింది. రాజుగారు సువార్త విని, నేను రాజునయ్యా అన్నాడా? లేదు. అతడు ఆ వాక్యం వినగానే నినివే పట్టణస్థుల యొక్క దోషము యెహోవా దృష్టికి ఎలాగుందంట? ఘోరముగా ఉండేది గనుక దేవుడు అన్నాడు, యోనా నువ్వు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అన్నప్పుడు, ఆ మధ్యలో చరిత్ర అంతా మనకు తెలిసిందే. మొత్తానికి దేవుడు ఎలాగోలాగని యోనాని వెళ్ళే వాహనం మార్చాడు. యోనా వాడ మీద వెళ్ళాలనుకుంటే దేవుడు చేపలో తీసుకెళ్ళాడు. అంతేనా? దేవుడు వాహనం మార్చాడు కానీ ప్రయాణం మాత్రము మారలేదు. కనుక దేవుడు వాహనం మార్చాడు. అతను సముద్రంలోకి వెళ్ళిపోతే ఇంక భక్తి ఏముండదు, ఈ రోజు చచ్చిపోతాను, ఏదో చేపలకు ఆహారం అయిపోతాను, నేను పరలోకి వెళ్ళిపోతాను అనుకుని ఈ సువార్త, ఈ సేవ, ఈ కష్టాలు అనుభవించకూడదు అనుకుని ఏం చేశాడు యోనా? నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమన్నాడు. పడేసినా సరే దేవుడు వేరొక వాహనమును అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ తిమింగలము 3 దినములు అతన్ని ప్రయాణము తీసుకుని వెళ్ళి నినివే పట్టణమున ఒడ్డు మీద అతన్ని కక్కివేసింది. దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసుకుంటే ఎక్కడికి వెళ్ళి వెనక్కి మళ్ళీ తీసుకుని వస్తాడు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటే, దేవుని యొక్క ఏర్పాటులో నీవు నన్ను ఉంటే, మనం ఎన్ని వేషాలు వేసినా, ఎలాగున్నా, ఏ పరిస్థితిలో మనం వెళ్ళిపోయినా దేవుడు అంటాడు, మళ్ళీ ఇక్కడి నుంచే నువ్వు మళ్ళీ తిరిగి ప్రారంభించాలి. వెళ్ళాడు, ప్రకటన చేశాడు. ప్రకటన చేసిన తర్వాత యోనా సువార్త చేశాడు. ఎన్ని రోజులు చేయాలంటే యోనా 3 రోజులు చేయాలి, కానీ ఎన్ని రోజులు చేశాడు? 1 రోజే చేశాడు. నినివే పట్టణమునకు సువార్త 1 దినములో చేశాడు. 3 రోజులు కోటాలెట్టమంటే యోనా అయ్యగారు ఏం చేశాడంటే, 1 రోజు వాళ్ళకి వాక్యం వినరు, పాడు ఎందుకులే అనుకున్నాడు. అనుకోలేదు. అనుకుని 1 రోజులో సువార్త కంప్లీట్ చేసేసి చక్క మళ్ళీ బ్యాగ్ అయి సర్దుకున్నాడో ఏం సర్దుకున్నాడో, మళ్ళీ బాగా ఆ చేప గడుపులో ఉన్నాడు కదా, అక్కడ కొంచెం ఎండలోనే అవన్నీ ఆరబెట్టుకుంటా ఉన్నాడు. కొంచెం నీడగా ఉంటే ఒక ఆనపకాయ పాదు, ఒక స్వర చెట్టు పాదు అతని మీద పాకి కొంత నీడ ఇచ్చింది. బాగుందిరా అనుకున్నాడు. ఈ లోపు ఆ స్వర చెట్టు ఏదో ఒక కీటకం వచ్చి తినేసింది. ఈ అంత చరిత్ర ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు, కానీ యోనాను దేవుడా సువార్త 1 రోజు సువార్త, యోనా యొక్క సువార్త ఎంత ప్రభావంగా ఉందంటే, ఎవరిని యోనా లక్ష్యము చేయకుండా ఒకటే సువార్తగా చేసినప్పుడు ఆ నినివే సింహాసనం మీద కూర్చున్న రాజు ఆ సువార్త విని అతడు కూడా ఏం చేశాడంట?
తన యొక్క రాజవస్త్రములు తీసివేశాడు, గోనెబట్ట వేసుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. శాపము పాపం ఏమైపోయింది? తొలగిపోయింది. దేవుని యొక్క ఉగ్రత తప్పించేసుకున్నారు. చూడండి, దేవుని యొక్క ఉగ్రత తప్పించుకోవడానికి ఒకటే మార్గం ఏంటంటే, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుతాను. విరిగిన నలిగిన మనస్సును వెన్నడను అలక్ష్యము చేయవు. లోకంలో మనకి కన్నీరు చేసి ప్రార్థన చేసేవాళ్ళంటే కొంచెం ఎలా ఉంటుంది? ఆవిడ ఏడుస్తున్నాడు రా అని అనిపిస్తుంది. మా నాయన కూడా అలాగే అనుకునేవారంట. ఇలాంటి ఎవడన్నా చచ్చిపోతే ఏడవాలి, కానీ ఇంకెప్పుడు ఏడవాలి? ఏదైనా బాగోపోతే ఏడవాలి, కష్టం వస్తే ఏడవాలి, కానీ వీరు దేవుని దగ్గరికి వేడుస్తున్నారు ఏంటో అనుకుంటే, దేవుడు ఆయనను ఆ కన్నీరు ప్రార్థనలోని దేవుడు తీసుకుని వచ్చి మారు మనసులోకి తీసుకొచ్చాడు. ఇక్కడ తూరు సిదోను ప్రాంతముల యొక్క పరిస్థితి మనం చూసినట్టయితే ఎలాగుందంటే, కింద వచనం చూద్దాం, 22వ వచనం. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సిదోను పట్టణముల గతి ఓర్వదగినదై ఉండేదని మీతో చెప్పుచున్నాను. విమర్శ దినమందు దేవుడు తీర్పు తీర్చినప్పుడు, దేవుడి ఈ యొక్క పట్టణము గురించి కానీ, లేకపోతే మన గ్రామము గురించి కానీ, మన గురించి కానీ, మన సంఘము గురించి కానీ దేవుడి మాట చెప్పకూడదు. ఎందుకంటే ఎంతో సువార్త మనకి ప్రకటించబడతా ఉంది. ఎన్నో విధములుగా వాక్యం వింటా ఉన్నాము. సువార్త మందిరంలోనే కాదు, ఇండ్లలోకి వెళ్తే టీవీలో వింటున్నాం, లేకపోతే సెల్ ఫోన్ చూస్తే యూట్యూబ్లో వింటున్నాము, ఫేస్బుక్లో సువార్త ఉంది, ఇన్స్టాగ్రామ్లో సువార్త ఉంది, ఇంటర్నెట్లో సువార్త ఉంది. సువార్త విరివిగా వినబడతా ఉంది. సువార్తకి ఎక్కడ కూడా ఆటంకములు లేనే లేవు వినడానికి. కానీ ఇంత సువార్త విన్న తర్వాత కూడా, ఇంత వాక్యం విన్న తర్వాత కూడా, దేవుని యొక్క వాక్యముకు దేవుడు నీ పట్ల నా పట్ల ఎన్నో అద్భుతములు చేసిన తర్వాత కూడా ఇంకా మనము మారు మనసు పొందకపోతే ఎలా ఉంటామంట మనం? చూడండి, మారు మనసు పొందకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 11వ వచనము. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 11వ వచనము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. ఇప్పుడు మారు మనసు పొందితే ధన్యతలోనికి వెళ్తామంట. మారు మనసు పొందాం కదా అంటే పూల పానుపు ఏమి ఉండదు, ఉంటుందా? కానీ అక్కడ ధన్యత అన్నాడు దేవుడు. ఏమన్నాడంటే, నా నిమిత్తము జనులు ఏం చేస్తారంట? మిమ్మల్ని నిందిస్తారు, రెండోది హింసిస్తారు, చెడ్డ మాటలు ఎలాగ పడతారంట? అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకుతారు. మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. ఒక తప్పు చేస్తే మనం బాధపడాలి. తప్పు చేయకుండా మనకి ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు ఇచ్చినా దేవుడు అంటున్నాడు, మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీకు ఫలము అధికమవుతుంది. లోకములోని నీ మీద ఒక నింద వచ్చింది, లోకములో నీకు ఒక అవమానం వచ్చింది, లోకంలో నువ్వు చేయని దానికోసము ఎవరో చెడ్డగా మాట్లాడారు అంటే ఏమీ డౌట్ లేదు, నువ్వు ఎక్కడున్నావు? ధన్యతలో ఉన్నావు. కానీ ధన్యత ఎప్పుడు వస్తుందంటే, సంతోషించి ఆనందించండి అంటే ఏం చేయాలి? సుది కూడా పెట్టుకోవాలంట. ఒక సేవకుడు అంటున్నాడు, ఎవరైనా మీ గురించి చెడ్డ మాటల్లో పలికితే, అయ్యా నేను ఇలాగ అనలేదు అయినా వీళ్ళు అన్నారు, ఇలాగ నేను చేయలేదు అయినా నన్ను నిందించారు, కనుక వెళ్ళి వాళ్ళు అడగడం కాదు, సంఘంను పిలిచి ఏం చేయాలంట? సుద్దుకోవడం పెట్టుకుంటే సంతోషించి ఆనందించి పలహారం పెట్టాలంట. చేయగలమా? ధన్యత అప్పుడు వస్తుంది. ఇప్పుడు అలాగే చేసిన వారు బైబిల్లో లేరంటారా? బైబిల్లో నాకు ఒక్కడ కనబడతాడు. మా ఆది కాండంలోనే మనము యోసేపును చూసుకున్నట్లయితే, యోసేపు ఏం చేశాడు? యోసేపు ఎంతో నిందారహితుడిగా తన పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకుంటా ఉన్నాడు. ఈ సమయంలో
జరగవలసినంత జరిగిపోయింది. నిందించాడు, అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికేరా పలకలేదా? ఎవరు పలికారు? ఫోతోఫర్ యొక్క భార్య అబద్ధముగా చెడ్డ మాటలు మాట్లాడితే నేను చెయ్యని దానికి నన్ను ఎందుకు అన్నారు అని ఆ చుట్టుపక్కల అతనితో పాటు పనిచేసే వారందరినీ సమకూర్చి, నేను ఈ పని చేయలేదయ్యా, నేను ఈ కార్యము చేయలేదు, నేను ఈ దుష్కార్యము చేయలేదు, నేను వచ్చిన దగ్గర నుంచి మీ ఇంట ఎలాగున్నానో మీకు తెలియదా, ఆమె మాటలు మీరు ఎలాగ నమ్ముతారు అని ఏసేపు ఒక మాట అనుంటే ఏమై ఉండేది? ఆ ఇంటిలోని ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరికి కలహము పెట్టినవాడు అవుతాడు. సమాధానపరిచిన వారు దానిలో వారి దేవుని కుమారులు అనబడతారు. కనుక సమాధాన నిమిత్తమై ఆ ఇంటిలోని ఫోతోఫరును తన భార్య కలిసి ఉండాలంటే వారి దాంపత్య జీవితంలో ఎలాంటి కలహములు, వారి వైరాగ్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదంటే ఇతడు నింద అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఎంత సిద్ధపడంటే జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. భక్తి అంటారండి ఇది? అంటారు మీరు? చెప్పండి, ఇది భక్తి అంటారండి? ఎంత భక్తి అయితే మాత్రం ఎంత మూర్ఖమైన భక్తి ఉండకూడదండి. ఎవరైనా ఏదంటే అడిగేసి కడిగేయాలండి. భక్తి కాదు అది, అది ప్రార్థన కాదు, అది దేవుడు నీలోంచి నాలోంచి కోరేది కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు దేవుని సువార్త వచ్చింది, నీ కుటుంబంలో అద్భుతం జరిగింది, నువ్వేం చేయాలి? గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండి మారు మనసు పొందాలి. ఎవరు? ఏసేపు పని చేశాడు. ఏసేపు గోనె బట్టే లేదు, అసలు బట్టలే లేవు ఏసేపుకి. అసలు ఏసేపుకి బూడిదలో ఏంటి? నూతిలో దోసేశారు ఆయన్ని. మారు మనసు అంటే నోరు విప్పకుండా ఉండుటే మారు మనసు. ఎవడైనానో తన నోరుకి కళ్ళెము పెట్టి, యాకోబు రాసిన పత్రిక 1:26 చూద్దాము. 1:26 యాకోబు 1:26 అమ్మా. యాకోబు రాసిన పత్రిక 1:26 ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు, భక్తి గలవాడనని లేకపోతే భక్తి గలదానని అని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం లేకపోతే భక్తి ఏమైపోతుందంట? నోటికి కళ్ళెం లేకపోతే నా బోధ అంతా ఏమైపోతుంది? వ్యర్థమే. నోటికి కళ్ళెం లేకపోతే నేను 3 గంటలు ప్రార్థన చేస్తాను అనుకోండి, నా ప్రార్థన అంతా వ్యర్థమే. నేను నా నోటికి కళ్ళెం లేకుండా నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా ప్రాంతంలో అనేక పెద్ద పెద్ద వేదికల మీద సువార్త ప్రకటించితే సైతాన్ని వెనకల నుంచి డ్యాన్స్ వేస్తాడంటే ఎవరు? సాతాను. నువ్వు పెద్ద ప్రకటన చేస్తున్నావు కానీ నీ నోటికి కళ్ళెం లేదురా, నీ ప్రాంతంలో నీ గురించి ఎవరికి తెలియదు కాబట్టి, ఈ సువార్త నీకు ఎవరికి ఇంకా నీ గురించి అంతగా తెలియదు కాబట్టి నువ్వు సువార్త చెప్తే వీళ్ళంటున్నారు కానీ నీ సువార్త ఏంటో నీ భక్తి ఏంటో నాకు బాగా తెలుసని సైతాన్ ఏం చేస్తాడంట? నాట్యము, డ్యాన్స్ చేస్తాడు. ఇక్కడ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఎవడైనాను ఏముండాలంట? నోటికి కళ్ళెం ఉండాలి. ఎవడైనా, వాడు ఎంత పెద్దవాడైనా, ఆకారికి కురూపైనా, ధనవంతుడైనా దరిద్రుడైనా, అధికారి అయినా, భిక్షము అడుక్కుంటున్న దరిద్రుడైనను ఎవరికైనాను నోటికి కళ్ళెము ఉండాలి. కానీ మనకేం కావాలి? నేను ఇది చేయలేదండి, నేను ఇలా మాట్లాడలేదండి, నేను ఇలాగ చేయలేదండి అని అడిగితే దానివల్ల మన యొక్క ఆత్మీయ స్థితిని మనమే తగ్గించేసుకుంటున్నట్లు. అనేక విషయములు అనేక మంది అంటూ ఉంటారు, మీరు ఈ విషయంలో ఇలా మాట్లాడి ఉండవలసింది కదా. నేను ఈ విషయం వాళ్ళతో మాట్లాడండి, నేను ఈ విషయం దేవునితోటి మాట్లాడతాను, నేను ఈ విషయం దేవునితో మాట్లాడతాను. రాత్రి అంతా నేను ప్రార్థన చేస్తాను. దాదాపుగా 6:30 అయింది నేను పడుకునేసరికి. ఉదయం ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుకుంటూ వాక్యం వింటూ నాతో పాటు బాబు ఉన్నాడు. కొంత సమయం మెలుకున్నాడు. తర్వాత నేను కంప్యూటర్ ఏదో వర్క్ చేసుకుంటా ఉన్నాను. అయిపోయిన తర్వాత నేను పడుకునేసరికి 6:30 అయింది. అయిన తర్వాత నేను నిద్ర పట్టడం లేదు.
మళ్ళీ 8:30కి వచ్చి మన వాళ్ళు లేపారు, మళ్ళీ బ్రష్ చేసి పడుకుని, నేను పడుకోలేదు, ఇంకా నాకు నిద్రే రావటం లేదు. ప్రభువా, ఈ లోకంలో పరిస్థితులు ఎలాగున్నాయి? దేశంలో అశాంతిగా ఉంది, ప్రపంచంలోని యుద్ధములు బయలుదేరుతూ ఉన్నాయి. ఇంకా అనేక మందిని స్వార్థ లేని వారు, తెలియని వారు ఉన్నారు. ఇదే ప్రాంతం అనుకుని కొద్దిమందికి వాక్యం బోధిస్తూ, ఏదో కొన్ని కేకలేసి కొన్ని రిఫరెన్స్లు తీసుకుని వాక్యం బోధిస్తూ ఇదే స్వార్థ అనుకుంటున్నాను. నశించిపోతున్న ఆత్మల కోసం నాకు భారం లేకపోతే, నశించిపోతున్న మనుషుల కోసము ఈ సువార్తను ప్రకటించాలని భారం లేకపోతే, నేను బ్రతికినట్టు కన్నా చనిపోవడము మేలు. బ్రతుకుట క్రీస్తే, లేకపోతే చావైనా మేలు. నాకు ఆలోచన విధానం ఎప్పుడు అదే రీతిగా ఉంటుంది. నా బిడ్డలకు ఏదో సంపాదించాలి, మంచిగా ఆస్తులు సంపాదించుకోవాలి, అంతస్తులు సంపాదించుకోవాలని ఎన్నడూ ఆ దృక్పథంతో నేను ముందుకు వెళ్ళలేదు. సేవలోకి రాక క్రితం అలాగే ఉన్నాను. సేవలోకి వచ్చిన తర్వాత ఆ దృక్పథం పెరిగింది, కానీ తగ్గడానికి వీలు లేకుండా దేవుడు చేశాడు. ఎందుకంటే మన నోటికి ఏముండాలంట? కళ్ళేముండాలి. మనం ప్రతిదానికి వాగ్వివాదం పెట్టుకుంటా పోతే దేవుని యొక్క ఆత్మ మన మధ్యన సంచారం చేయదు. చేస్తుందా? దేవుని యొక్క ఆత్మ మన మధ్యన సంచారం చేస్తుందా? కనుక దేవుని వాక్యం ఏమంటా ఉన్నారంటే, చూద్దాం, కొంచెం చూద్దాం, నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథకర్త 120 అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడు? దావీదు కీర్తన 126వ అధ్యాయము, కీర్తన 120 అధ్యాయము 6వ వచనము. కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలమును నివసించిన వాడను, నేను కోరింది ఏంటంట? సమాధానమే. దావీదు ఎక్కడ ఉన్నాడంట? ఎవరి దగ్గర ఉన్నాడంట? కలహం ఆడే వాళ్ళ దగ్గర ఉంటున్నాడు. ఎంతకాలం ఉన్నాడు? ఎప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒక కలహం తీసుకొస్తున్నారు. ఎవరు? తన ఇంట్లో వాళ్ళే, తన యొక్క బంధువులే, తన సొంత కుమారుడే కలహమునకు కాళ్ళు దువ్వాడు. కలహ ప్రియుని యొద్ద, కలహం ఆడేవాళ్ళు పర్లేదు, కలహం అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంట? ప్రీతిగా ఉంటుంది. కొంతమంది కలహం ఆడకపోతే అరగదంట. మన ఆయన చెప్పేవారు, కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసిస్తున్నాను. నేను అడుగుతున్నది ఏంటంటే, నేను సమాధానం కావాలి. అయ్యో ప్రభువా, వీళ్ళ మధ్య ఉన్నాను. లోతును అబ్రహాం విడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? వాళ్ళిద్దరు గొడవలు ఉన్నాయా? వాళ్ళిద్దరు గొడవలు ఉన్నాయా? లేవు. వాళ్ళిద్దరి మధ్య కలహములు, తగాదులు లేవు. లోతు యొక్క పశువుల కాపర్లకును, ఇంకెవరు పశువుల కాపర్లకు? అబ్రహాము యొక్క పశువుల కాపర్లకు కలహం వస్తే, అబ్రహాము లోతుని ఒంటరిగా పిలిచి, లోతు, మన ఇద్దరి మధ్య కలహం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మనము క్రైస్తవ ప్రపంచంలోని లేము. మన చుట్టూ ఉన్నవారు అన్యులు, మన చుట్టూ ఉన్న ఈ ప్రజలు దేవునామను ఎరిగినటువంటి వారు. వీళ్ళ మధ్య మన కలహం ఆడుకుంటే వీళ్ళు ఏమనుకుంటారు? అయ్యో, వీళ్ళు దేవుని ఎరిగినటువంటి వారు, వీరు దేవునామను ఎరిగినటువంటి వారు, వీరు ప్రార్థనకి వెళ్తారు. ఆదివారము, బుధవారము, శనివారము జూన్ మాసం ప్రార్థన అంటారు, మెడ్రాస్ సిటీ అంటారు, స్టోట్పురం కోటాలు అంటారు, బాగానే బైబిల్ ఎట్టుకుని చంకలో పెట్టుకుని వెళ్తారు, కానీ వీళ్ళకు ప్రార్థన లేదంటారు. మనలంటే పర్లేదు, మిమ్మల్ని బట్టియే కాదనా నామము అన్ని జనుల మధ్యన అవమానము దూషించబడుతుంది. కనుక మనల బట్టి దేవుని యొక్క నామము అన్ని జనుల మధ్యన దూషణ పాలవకూడదంటే, నీవు నేను కలిసి ఉండకపోయినా పర్లేదు, దూరంగా వెళ్ళిపోన్నాడు. ఎవరు? అబ్రహాము. చేయగలమా? అతనికి, అబ్రహాముకి, లోతుకి అన్నడ కలహం లేదు, కానీ వాళ్ళ పశువుల కాపలు, వీళ్ళ పశువుల కాపలు కలహం ఆడుతున్నారు. కనుక వారు చేస్తున్న భక్తి, వారు చేస్తున్న నీతి ఆ ప్రాంతం ప్రజలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే వాళ్ళు విడిపోయి భక్తి చేయాలనుకున్నారు, కానీ కలిసుండి కలహము చూపించి అన్ని జనులకు అవమానంగా ఉండాలని వాళ్ళు అనుకోలేదు. కలహ ప్రియుని యొద్ద రాజుగారు ఉన్నాడంట. రాజుగారు ఏం కోరుకుంటాడంట? సమాధానము. నేను కోరుతున్నది సమాధానమే. అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధమునకు
రాజుగారు అన్నారంటే, బాబు ఎందుకురా గొడవ అంటే, ఏంటి నాకే చెప్తావా నువ్వు? కొడుకు అంటా ఉన్నాడు, ఎవరు? అభిషేకం. నాకే చెప్తావా అని నేను మాట్లాడకూడదా? వీళ్ళందరూ మాట్లాడితే మాత్రం బాగానే వింటున్నావు, నేను మాట్లాడితే మాత్రం వీళ్ళు ఎక్కడలేని కోపం వస్తుంది, నేను గమనిస్తున్నాను. నేను కోరినది సమాధానమే. అభిషేకము, నువ్వు కొంచెం జ్ఞానవంతుడివయ్యా, కొంచెం నోరు మూసుకుంటారంటే, నేనెందుకు నోరు మూసుకున్నాను? వీళ్ళందరూ నోరు మూసుకోలేదు కదా, నేను కూడా నోరు తెరుస్తాను అని నేను కోరింది సమాధానమే. ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధమునకు ఎలా ఉన్నారంట? రాజుగారు చుట్టూన్న వాళ్ళంతా కంట్రోల్ తప్పి ఉన్నారు. ఎవరు? అతని కుటుంబీకులు, రాజుగారి ఇంట్లో ఉన్న ప్రియులు, రాజుగారి ఇంట్లో ఉన్న మనుషులు, రాజుగారి ఇంట్లో ఉన్న ఐతబేలు, రాజుగారి ఇంట్లో ఉన్న సైన్యం, అందరూ కంట్రోల్ తప్పి ఉన్నారు. కానీ రాజుగారు కంట్రోల్ చేయగలిగాడా? చేయలేకపోయాడు. కలహ ప్రియుని కాలం నివసించి వాళ్ళకి శాంతి సమాధానం అన్న భక్తి జీవితం చూపించాలనుకున్నాను. కానీ దేవుడు వారి మధ్య ఎన్నో అద్భుతములు చేస్తున్నారు. వారు గోని బట్ట కట్టుకోలేదు, వారు బొడ్లో కూర్చోలేదు, మారు మనసు పొందలేదు. కానీ అలసిపోయాను. అలసిపోతే వీళ్ళు ఏం చేశారు? రాజుగారు చేతగా అనుకుని రాజుగారి మీద యుద్ధం ప్రకటించేశాడు ఒక్కడు. సరే, యుద్ధానికి వెళ్ళాడు. రాజుగారు అనుకున్నాడు, కానీ రాజుగారి కనీసం రథం పట్టుకుని తన యొక్క గుర్రం వేసుకుని రౌత్ వేసుకుని బయటికి వీధిలోకి రాకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. అయినప్పటికీ రాజుగారి మీద వ్యతిరేకంగా వెళ్ళిన అభిషేకం ఏమైపోయాడు? నేను నా తండ్రి మీద యుద్ధం ప్రకటన చేస్తున్నాను అనుకున్నాడు. ఎన్నిసార్లు దేవుని మీద నీవు నేను యుద్ధం ప్రకటన చేస్తున్నాము, దేవుడు నీకు నిన్ను శాంతి సమాధానం ఉండమని చెప్తా ఉన్నాడు. కానీ మన గృహంలో కలహములు, మన ఇంట్లో కలహములు, మన జీవితంలో కలహములు పెట్టుకుని దేవుని యొక్క నీతి భక్తుల నోటి కళ్ళము లేదు మనకి. అనేక విషయంలో నేను ఉన్నప్పుడు కొన్నిసార్లు అసలు తెలియనట్లుగా ఉంటాను. ప్రభా, వీటి విషయము నేను విచారణ చేయవలసిన అవసరం నాకు లేదు. నేను ఎంక్వైరీ ఆఫీసర్ కాదు కదా, నేను పోలీస్ ఉద్యోగం చేయట్లేదు కదా, నేను ఈ సేవ చేస్తాను కనుక దీని విషయమై ఎవరిలో తప్పు ఉంటే, ఎవరిది అన్యాయం ఉంటే నువ్వు తీర్పు తీర్చుకో ప్రభా, నువ్వు వారి మనసును కరిగించు. ఎవరైనా అన్యాయంగా ప్రవర్తిస్తే వారి విషయం నీకు అప్పగిస్తా ఉన్నాను. దావీదంతటి వాడు తన యొక్క ఇంటి వారిని ఎందుకు చేసుకోలేపాడంటే వారి కలహ ప్రియులు కనుక నోటికి అడ్డు వాపు లేకుండా వాగారు, ఇష్టానుసారంగా మాట్లాడారు. అభిషేకం యుద్ధానికి వెళ్ళాడు, సంత కుమారుడు యుద్ధంలోని హతుడైపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, మనకు అలా అవ్వకూడదని ప్రభు ఏమంటున్నాడు చూడండి. 1 కొరింథీ 11:16 1 కొరింథీ 11:16 ఎవడైనను కలహ ప్రియుడిగా కనబడిన ఎడల మనలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకోవాలి. దేవుని సంఘానికి ఎందుకు వస్తున్నామంట? కలహమాడుకోవడానిక? దేవుని దగ్గరికి సంఘం అంటే దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నాము? ఒక కుటుంబం, ఒక సంఘము, కొన్ని కుటుంబములు కలిస్తే సమాజమందులో కూడే సంఘంగా ఉన్న మనము ఎవడైనాను కలహ ప్రియునిగా కనబడితే మనలోనైనాను దేవుని సంఘములోనైనాను ఇటు ఆచారము లేదని వాడు తెలుసుకోవాలి. దేవుని సంఘములు కలహములు తీర్చుకునే వేదిక కాదు, ఇది కోర్టు కాదు. అయ్యా, ప్రభుకి మనకున్న కలహం తీర్చుకోవాలి. ప్రభు అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం అంటున్నాడు. మనుషుల వివాదము తీర్చుకునే స్థలం కాదు ఇది. దేవుని యొక్క బలిపీఠము, దేవుని యొక్క ఆత్మతో కూడవలసిన స్థలం ఇది. కానీ ఈ దినమందు ప్రభు అంటున్నాడు, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి ఎలాగైపోయిందంట? దొంగల గృహగా అయిపోయింది. ప్రయోజనం లేదు. కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడిని, నేను కోరింది సమాధానమే, ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుతున్నారు. కలహమాడుకునే ప్రదేశము కాదు, కలహములో వాద్యములు తీర్చే ప్రదేశం కాదు. అట్టి ఆచారము సంఘములో లేదని ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి, నేను కూడా తెలుసుకోవాలి. ప్రభు అంటున్నాడు, అందుకే నీలోని నీ సహోదరునికి విరోధమైనది ఉన్నదని నీకు తెలిస్తే
ఎవరికంట? నీ సహోదరునికి విరోధముగా నీ సహోదరు ఏదో నీ మీద బాధ పెట్టుకున్నాడు, నీ అక్క బాధ పెట్టుకుంది, నీ తమ్ముడు బాధ పెట్టుకున్నాడు, నీ అన్న బాధ పెట్టుకున్నాడు, లేకపోతే నీ సంఘంలో బాధ పెట్టుకున్నాడు, నీకు తెలిసింది. మొదట అన్నాడు దేవుడు, నీ బైబిల్ పాటల పుస్తకాన్ని పెట్టేసి వెళ్ళి వారితో సమాధాన పడి అటు తర్వాత వచ్చి అప్పుడు ప్రార్థన చేయి, అటు తర్వాత వచ్చి వాక్యం విను, ఆ తర్వాత వచ్చి కానుకేయి. ఇవేమీ చేయకుండా నువ్వు ప్రార్థన చేసినా, పాటలు పాడినా, వాక్యమైనా, కానుకేసినా అది నిష్ప్రయోజనము. ఇటు ఆచారము సంఘములో లేదు. ఇది కక్ష తీర్చుకోవడానికి కాదు, దేవునితో మనకున్న వివాదం తీర్చుకునే స్థలం ఇది. మనుషులతో మనకున్న వివాదం తీర్చుకునే స్థలము సంఘము కాదు. అందుకే దేవుడు కొరాజీనతోటి బెత్సైదాతో అంటున్నాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సిదోను ప్రాంతంలో జరిగినట్లయితే వారు ఈ పాటికే గోనె బట్ట కట్టుకుని ఉపవాసం ఉండి బూడిదలో కూర్చుండి మారు మనసు పొంది ఉండేవాళ్ళు. ఇంకా హృదయము కక్ష, ఇంకా హృదయము కలహము కోసము నేను ఇంకా వెళ్తూ ఉంటే మనం ఎలాగుంటుంది? ఇటీవల మన ప్రియులు ఎవరు జోసెఫ్ గారు ఉన్నారు కదా, ఎవరు? పందిరి జోసెఫ్ గారు నన్ను ఒక ఆదివారం కూర్చోబెట్టి, బాబు మీతో ఒక విషయం మాట్లాడాలన్నారు. చాలా రోజులు అయిపోయింది, 3-4 నెలలు అయిపోయింది. 3-4 నెలలు అయిపోయిన తర్వాత నేను ఏదో మాట్లాడతారంటే ఆయన వచ్చన్నారు, బాబు మీలో సమాధానం లేదు కదా, మీ ఇంట్లో కొంచెము ఏదో ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, మీరు సమాధానం పడాలి కదా అన్నప్పుడు, నిజమే, కానీ నేను ఎవరితోటి కలహం ఆడలేదు, వాళ్ళ మీద ఏమీ చేయలేదు, నేను అడగవలసి కొన్ని అడిగాను న్యాయంగా అంటే, లేదు మీరేం చేయాలి, సమాధాన పడాలి అన్నాడు. నేనేమి ఆయన మీద కోపం పెట్టుకోలేదు. నిజమే కదా, నేను ఎవరు చెప్పినా, నాకంటే చిన్నవాళ్ళు చెప్పినా, నాకంటే పెద్దవాళ్ళు చెప్పినా అది దేవుని వాక్యమే కదా. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులను బదులు. నాకు సమాధానం లేకపోతే నేను దేవుని కుమారుని అని ఎలాగ అనుకుంటాను? కానీ నేనేం చేశానంటే నేను సమాధాన పడ్డాను. నేను మా తల్లి నేను వాళ్ళ మీద ఏదో విరోధంతో మాట్లాడడం కాదు, కానీ కొన్ని విషయములు గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడకూడదని కాదు, కానీ అయ్యో కొన్ని విషయములు వాళ్ళు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రభు ఆయన ద్వారాగా పందిరి జోసెఫ్ గారు ఆ విషయం మాట్లాడినప్పుడు నా గ్రహింపు లేక ఏం కాదు, కానీ దేవుడు కొన్నిసార్లు గాడిద నోరుని తెరిచి ఏం చేశాడు, బిలాముకి బుద్ధి చెప్పాడు, చెప్పలేదా? సో ఇప్పుడు నేను అందరిగా బుద్ధి చెప్తున్నా, నేను బుద్ధి తెచ్చుకోవాలా వద్దా? నేను బుద్ధి ఇప్పుడు గాడిద నోరు తెరిచి బిలాం బుద్ధి చెప్పాడు. బిలాం పొజిషన్ ఏమైనా పోయిందా? బిలామే వెళ్ళవలసి వచ్చింది. ఎవరి దగ్గరికి? రాజు దగ్గరికి. వెళ్ళలేదా? బిలామే ఆశీర్వదించవలసి వచ్చింది, బిలామే బలిపీఠం కట్టవలసి వచ్చింది. మనం తగ్గించుకున్నంత రాన్నే మనం కొంచెము ఆత్మీయంగా మన స్థితి బాగోలేనప్పుడు, ఎవరైనా మనం హెచ్చరించినప్పుడు మనం తగ్గించుకున్నంత మాత్రాన్ని మన యొక్క భక్తి ఏమీ కూడా తగ్గిపోతుందా? తక్కువ అవదు, కానీ హెచ్చించబడు. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. కనుక నాకు నేర్పించినవి అవి. అయా నువ్వు ఎవరైనా, చిన్నవాడైనా పెద్దవాడైనా, అన్యుడైనా దేశస్థుడైనా లోకస్తుడైనా ఎవరైనా సరే ఒక మంచి విషయం నేను గద్దించడం తగ్గించుకో. కనుక నేను తగ్గించుకోవడం ప్రారంభించాను, నేను మాట్లాడడం ప్రారంభించాను. దేవుని యొక్క కార్యంలో గృహంలో జరగాలి అంటే, దేవుని యొక్క అద్భుతం జరగాలంటే, దేవుని యొక్క సూచక్రియలు జరగాలంటే నేను భక్తి చేస్తాను అనుకుంటున్నాను, కానీ నేను సమాధానం లేని స్థితిలో ఉన్నాను కాబట్టే కదా దేవుడు ఆయన ద్వారా నాకు బయలుపరిచాడు కదా అని నేను తగ్గించుకున్నప్పుడు దేవుడు నన్ను హెచ్చిస్తాడని ఒక నమ్మకంలో నేను ఉండగలిగాను. సంఘములో ఇట్టి ఆచారము లేదని ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. కనుక మనము సమాధానపరచువాడు వలె ఉండాలి, ఒకరినొకరు మనం ప్రేమించుకునే వారి వలె ఉండాలి. కనుక ఆఖరిగా దేవుని వాక్యం ఏం చెప్తుంది చూద్దాము. మొదటి యోహాను 4:20, మొదటి యోహాను 4:20 ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడు. ఏమంట? నేను దేవుని ప్రేమిస్తున్నానయ్యా,
కానీ మనం ఏం చేస్తున్నామంటే సహోదరుని ద్వేషిస్తున్నాము అని చెప్పిన యెడల వాడు అబద్ధికుడాగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. చూడండి, దేవుడు మనకు కనబడతాడా? చెప్పండి, దేవుడు కనబడతాడా? కనబడతాడా లేదు చెప్పండి. దేవుడు కనబడతాడా? కనబడ్డ కానీ వినబడతాడు దేవుడు. ఆయన అదృశ్య స్వరూపి అయిన వాడు. నేను దేవుని ప్రేమిస్తానయ్యా అని మనం చెప్పి మన సహోదరుని, అది ఇంట్లో సహోదరుని కానివ్వండి, సంఘంలో సహోదరుని కానివ్వండి, లేదా గ్రామంలో కానివ్వండి, మనం ఉద్యోగం చేసే దగ్గర కానివ్వండి, మనం వ్యవసాయం చేసే దగ్గర కానివ్వండి, మన సరిహద్దులో ఉన్నవాడిని కానివ్వండి, మనం ద్వేషిస్తే అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేము. కనుక దేవుని ప్రేమించాలంటే సహోదరుని మొదట ప్రేమించాలి. అయ్యా మాకు ముందు నీళ్ళు వచ్చేయాలని చాలామంది అంటారు. పక్కవాడు పొలం పాడైపోతే ఆనందించే వాళ్ళు ఉంటారు కదా. మా చేనుకి అరగంటలో తడిసిపోయింది, వాడు 2 రోజుల నుంచి పెట్టుకుంటున్నాడు, నీళ్ళన్నీ ఎడిపోతున్నాయో తెలియదు, బాగా జరిగిందని అనుకుంటాం. ఇది ప్రేమ ద్వేషమా? మన దేవుని సందికి వచ్చి ప్రభువా నన్ను ఈ చేయి ప్రభు అది చేయండి అవుతుందా? అక్కడ అప్సము దగ్గర, అప్సమేనంటారు కంత లేదా అప్సము ఖైదులోని నీళ్ళ దగ్గర ఒక సహోదరుని యొక్క సరిహద్దుల్లోనే మనకు విశాలమైన హృదయం లేనప్పుడు దేవుని ప్రేమించగలమంటారా? దేవుని మనం ప్రేమించేమని చెప్పుకుంటే అబద్ధికులం. కనుక మన ఇంట్లో సహోదరుని కానివ్వండి, సంఘంలో కానివ్వండి, మన గ్రామంలో కానివ్వండి, మన ఇరుగుపొరు మనం ఎక్కడ పనిచేసిన వాళ్ళు కానివ్వండి, కొన్నిసార్లు మనం ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు అయ్యో వాళ్ళ ఫలానా ఉద్యోగం వాళ్ళకి కొంత పనిష్మెంట్ ఇచ్చారండి, వాడు సరి చేయలేదని అన్నాడు అనుకోండి, మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆడికి జరగవలసింది జరిగిందని అంటాం. ప్రేమ అది ద్వేషమా? ద్వేషం. అలాంటి ద్వేషించేవాడు దేవుని ప్రేమించలేడంట. ఒకవేళ దేవుని ప్రేమిస్తున్నానని చెప్పినా వాడు అబద్ధికుడంట. కనుక ప్రభు అంటాడు, మొదట వాడిని ప్రేమించు, అయ్యో వాడిని ఆదరించు. అయ్యో ఇలాగ చేసావు, నువ్వు చేయకుండా బాగుండేది కదా, ఎందుకు అనవసరంగా ఈ తప్పు చేసి ఈ నష్టం తెచ్చుకున్నావు అని హెచ్చరించు. వాడి కోసం ప్రార్థన చేయి. అబ్రహాము అలా చేశాడు. అబ్రహాము అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భమును దేవుడు ఏం చేశాడంట? అబీమెలెకు ప్రతి ఇంట్లో ప్రతి గర్భమును ఎందుకు మూసాడు? అబీమెలెకు ఏమన్నా తప్పు చేశాడా? అబ్రహాం భార్యని తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు అబ్రహాం భార్యని? అబ్రహాం అక్కడ భార్య అని చెప్పుకోలేదు. అబ్రహాం అన్నాడు తన సహోదరుని చెప్పుకోండి. ఎందుకంటే వారి యొక్క పూర్వీక వారి చరిత్ర బట్టి, వారి యొక్క వరుసను బట్టి ఒక వరుసలో చూస్తే ఆమె సహోదరి అవుతుందో సహోదరి అని చెప్పాడు. కనుక అబ్రహాముని ఎవరు అడిగారు? రాజు అడిగాడు, అబ్బాయి నాకు పంపించి నాకు భార్యగా ఉంటుంది అనుకున్నాడు. అనుకుంటే ప్రభు అన్నాడు, అబీమెలెకు ఆమె సహోదరియే కానీ అబ్రహామునకు భార్య. అబ్రహాము యొక్క భార్య అయిన శారాను అబీమెలెకు ముట్టాడా? ముట్టలేదా? ముట్టలేదు. అయినను అబ్రహాము విషయమై, శారా విషయమై అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భమును దేవుడు ఏం చేశాడు? మూసాడు. ఇప్పుడు చంకలు గుద్దుకున్నాడు అబ్రహాము. ఏం చేశాడు చెప్పండి? వాళ్ళ ఇంటి కోసం ప్రార్థన చేశాడు, శత్రువు కోసం ప్రార్థన చేశాడు. అరే బాబు ఈ నాకు శత్రువు ప్రభా. ఇప్పుడు దేవుడు ఎవరి పక్షాన్ని? అబ్రహాం పక్షాన్ని ఉండే కదా ఇచ్చాడు. ఇప్పుడు ఆ వ్యాధి పోవాలంటే, ఆ యొక్క గొడ్రాలతనం పోవాలంటే వాళ్ళ ఇంటి కోసం అబ్రహాం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అందుకే అబ్రహాము ఎన్నటికీ అబద్ధికుడు కాలేదు. అందుకే అబ్రహాము దేవునికి స్నేహితుడు అయ్యాడు, దేవుని కుమారుడు అనబడ్డాడు. తండ్రి కుడి పార్శ్వమందు కూర్చునే అర్హతను, యోగ్యతను అబ్రహాము సంపాదించుకోగలిగాడు. చేయగలమా? మన కోసమే దేవుడు ఇంకొకరిని శిక్షించాడని మనకు తెలిస్తే, ప్రభా నా నిమిత్తమే అతను శిక్షించొద్దు ప్రభా అని ప్రార్థన చేయగలమా? అబ్రహాము అలాంటి ప్రార్థన చేశాడు. అదే ప్రార్థన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారాగా సిలువలో మొట్టమొదటి మాట కూడా పలికించినదే, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. కనుక మనకి క్షమాపణ గుణం ఉండాలి.
లోకము వాటి గురించి మనకి పట్టింపు ఉండకూడదు. లోకంలో మనం ఏమి చేసినా, మన విరోధులు మన ఏం చేసినా, లేకపోతే వాడి పక్షాన మనం చేసినా, సంఘంలో కానివ్వండి, మనము క్షమించగలిగే హృదయం ఉంటే దేవుని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా అగుపడతాము. అందుకే ప్రభు అంటున్నాడు, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను ప్రాంతంలో జరిగితే వారు ఈ పాటికే గోను పట్టేసుకుంటారు, బూడిదలో కూర్చుంటారు, మారు మనసు పొందుతారు. కనుక మనస్సు మారాలి, మన హృదయం మారాలి. హృదయం మారితే దేవుని కుమారులుగా, కుమార్తెలుగా తీర్చబడతాం. కనుక ఆ రీతిగా ఉండి మన సమాధాన పరచబడేవారుగా ఉండి సమాధాన ఆత్మ కలిగి జీవించినట్లుగా పరిశుద్ధ ఆత్మశక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదముల కొందనములు ఈ రాత్రికాల సమయంలో దేవా తండ్రి, మేము ఎలాగ సమాధానం కలిగి ఉండాలో మాకు నేర్పించు. మారు మనసు హృదయం మాకు దయచేయండి. అనేక విషయాలు మాతో మాట్లాడిన విధానముకై నీకు వందనములు. ఫతోఫర్ భార్య అబద్ధ సాక్ష్యము చెప్పినప్పటికీ దేవా వారి కుటుంబం కట్టబడాలంటే ఏసేపు మౌనంగా ఉండి ఎలాంటి భక్తి చేశారంటే వారి కోసం ఇతను జైల్లోకి వెళ్ళిపోయినాడు. ప్రభా, అలాంటి భక్తి మేము ఎప్పటికైనా చేయగలమా? మా విరోధుల నిమిత్తమై మేము హింసపడగలమా? ప్రభా, అలాంటి ప్రేమ మాకు దయచేయండి. నువ్వు సిలువలో చూపించింది ప్రేమ, క్రైస్తవులుగా మేము లోకమునకు చూపించవలసింది ప్రేమ. కాబట్టి ప్రేమించే రోజు మాకు మీరు దయచేసి బలపరచు. ఈ రాత్రికాల సమయంలో విత్తమైన వాక్యం 30 60 100 ఫలించే భాగ్యము దయచేసి బలపరచు. మాదిరికాల జీవితం మాకు మీరు దయచేయండి. లైకత విగ్రహమంత్ర శక్తులకు బలం మీరు పడగొట్టు. రేపు ఆరాధన కోసం అనుభవం సిద్ధపరచు. అనేక మంది సందకి రాలేకపోయినారు దేవా తండ్రి, దేవా వారి విషయమే మేము ప్రార్థన చేసే భాగ్యం మాకు మీరు దయచేసి బలపరచు. ఎవరు దేవా తండ్రి హృదయంలో ఆయాసం పెట్టుకునేది, ఎవరు ఒకరి వెంపు ఒకరిని చూడకుండా సిలివేయబడి నీ వెంపు చూసి నీ ఆత్మను కలిగి జీవించే భాగ్యం మాకు మీరు దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకి తోడై నడిపించి కాపాడను గాక, ఆమేన్. అందరికీ వందనాలు. రేపు ఉదయకాలం ఆరాధన 10:30 గంటలకు ప్రారంభమవుతుంది కనుక అందరూ సకాలానికి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. వందనాలు. సెలవు తీసుకుందాం.